సందర్భంగా పశు పండుగ జరగబోతుంది. ఈ నేపథ్యంలో చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. స్థలం విషయంలో కొంత వివాదం ఏర్పడినప్పటికీ ఆ తర్వాత స్థల వివాదానికి పరిష్కారం పడింది. కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పబ్బాపురం ప్రాంతంలో కూడా ఇప్పటికే స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం చురుగ్గా వేగంగా పనులు సాగుతున్నాయి. మనం గమనించవచ్చు. ప్రధానంగా దాదాపు సువిశాలమైనటువంటి 300 ఎకరాలు అటు పార్కింగ్తో పాటు అటు ఇక్కడ ప్లీనరీ సమావేశాలు ఏదైతే ప్రతినిధుల సమావేశంతో పాటు అటు ఇక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు 3 రోజుల పాటు కూడా సీఎం చంద్రబాబు ఇక్కడ బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో 30,000 మందితో ఒక రకంగా ప్రతినిధుల సభ నిర్వహించబోతున్నారు. ప్లీనరీ ఒకవైపు, అదేవిధంగా సభ మరోవైపు నిర్వహించేలా కూడా చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్ల విషయంలో మాత్రం కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు సభా ప్రాంగణానికి సంబంధించి ఆల్మోస్ట్ పూర్తయినాయి. 90% అయిపోయింది. సర్వీస్ ఏరియాలో కొంచెం గుంతలు ఉండడం వల్ల వాటర్ తీసుకున్న ఆ లెవెలింగ్ పనులు మాత్రం జరుగుతుంది. మెయిన్ గ్రౌండ్లో మిగతా సర్వీస్ కూడా అయిపోయింది. 99% పనులు అయిపోయినాయి. పార్కింగ్ స్థలాలు ఎక్కడైతే ఐడెంటిఫై చేసి అక్కడ జంగల్ క్లియరెన్స్ పెండింగ్, జంగల్ క్లియరెన్స్ ర్యాంపులు చేయడం జరుగుతుంది. మేము అనుకున్నట్లుగానే 1-2 రోజుల్లో ఈ పనులన్నీ లెవెలింగ్ వరకు, గ్రౌండ్ వర్క్ మాత్రం పూర్తి చేస్తాం. అంటే ఓ రకంగా ఇక్కడ సభ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే చివరి రోజు 30వ తేదీన, అదేవిధంగా 27, 28 తేదీన ఏదైతే ప్రతినిధుల సభ కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. అంటే ఎటువైపు సభ ఏర్పాటు చేస్తున్నారు 29వ తేదీ, అదేవిధంగా 27, 28 జరగబోయేటువంటి ప్రతినిధుల మహాసభకు ఈ స్థలాన్ని వేరువేరుగా కేటాయించారు. వేరువేరుగా జరిగింది. బహిరంగ సభ దాదాపు రోడ్ ఫేసింగ్కి ఎక్కువ మంది వస్తుంది. దానికి అనుగుణంగా కొంచెం తీసుకొచ్చి కొంచెం బ్యాక్ సైడ్కి మాత్రం ప్లీనరీ సమావేశాలు, కార్యకర్తల సమావేశాలు తీసుకొచ్చారు. కొంచెం అన్నీ దృష్టి పెట్టుకొని వాస్తు, మిగతా ప్రణాళికలు, వచ్చే ప్రతినిధులు అన్నీ కూడా మైండ్ పెట్టుకుని ప్లానింగ్ చేయడం జరిగింది. ప్రజలకి వచ్చే బహిరంగ సభ రోజుకి ఇబ్బందిగా ఉండకూడదని రోడ్డుకి యాక్సెస్ నియర్గా బహిరంగ సభ పెట్టారు. ప్రతినిధుల సభ మాత్రం కొంచెం వెనక పక్క పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఫుడ్ కోర్ట్ ఎక్కడ పెట్టారు? ఫుడ్ కోర్టుకు సంబంధించి దాదాపు అక్కడే వంట చేయాలి. అదేవిధంగా ప్రతినిధులు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తరలించి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రతిగా ఫుడ్ కోర్ట్ ఇటువైపు పెట్టారు. ప్లీనరీకి సంబంధించి ప్లీనరీ మనకి ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో కవర్డ్ షెడ్, దానికి ఆనుకొని ఒక సైడ్ అంటే ఎదురుగా నిల్చుంటే మనం స్టేజ్ పై నిల్చుంటే లెఫ్ట్ సైడ్కి సంబంధించి ఈ మనకు వంట కార్యక్రమాలు కానీ, డైనింగ్ కానీ, ఆ ఏర్పాట్లన్నీ కార్యకర్తలకు కానీ, వచ్చిన విఐపీస్ కానీ అందరికీ చేయడం జరిగింది. రైట్ సైడ్ రైట్ సైడ్కి బ్యాక్ సైడ్ మాత్రం ఈ మెయిన్ సబ్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం సర్వీసెస్ అన్ని అటుపక్క పెట్టుకుంటాం. మనం ఎంట్రన్స్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఫుడ్ కార్యక్రమాలన్నీ ఉంటాయి. అలా ఇప్పుడు వరకు మీ అంచనా ప్రకారం 27, 28 తేదీల్లో జరగబోయేటువంటి ఏదైతే ప్రతినిధుల మహాసభకు ఎన్ని వేల మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు? ప్రతినిధుల సభకు మాత్రం ఒక 30,000 నుంచి 40,000 మంది నేను అనుకుంటా ఉన్నాం. అది 2 రోజులు. ఎందుకంటే ముఖ్యమైన కార్యకర్తలు, కేడర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆహ్వానం ఉంటుంది కాబట్టి ఆహ్వానం మేరకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తక్కువ అంటే ఎంత లేదన్నా 30,000 మంది అయితే ఉంటారు 2 రోజులు అనేది ఒక అవగాహన. అంటే ఇప్పుడు విఐపీలు వస్తారు, 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. వారికి సంబంధించి బస ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి అసలు? విఐపీలకు కానీ, కార్యకర్తలకు కానీ, బయట నుంచి వచ్చే కార్యకర్తలు కానీ, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలందరికీ కూడా ప్లానింగ్ చేసుకొని ఎంతమంది వస్తున్నారో ఒక అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా ఎక్కడ ఎవరిని పెట్టాలని చెప్పేసి ఒక డిజైన్ చేయడం జరిగింది. దానికి అకామిడేషన్ కమిటీ అని ఒకటి వేసుకొని దానికి ప్లానింగ్ చేసుకుంటూ పోయారు. ఖచ్చితంగా అన్ని చోట్ల ఎక్కడెక్కడ అవకాశం ఉందో, కడపలోనే కాకుండా ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట దగ్గర ఉన్న అక్కడున్న వసతులు కూడా తీసుకొని దగ్గరలో ఉన్న కళ్యాణ మండపాలు, హోటల్స్, ఖాళీ ఉన్న ప్రైవేట్ స్కూల్స్, సమ్మర్ హాలిడేస్ కాబట్టి స్టూడెంట్స్ లేని ప్రైవేట్ స్కూల్స్ ఎవరైనా అడిగి రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ అక్కడ అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ ప్లాన్గా జరిగినాం కాబట్టి మాకు ఏ ఇబ్బంది ఉండదని అనుకుంటాను. ప్లాన్గా మనం ఎంతమంది వస్తున్నారో అంతమందికి అనుగుణంగా దగ్గర 30,000 నుంచి 35,000 నుంచి 40,000 మంది వచ్చినా కూడా అకామిడేషన్కి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అన్న, సీఎం చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కూడా ఈ సభలకు రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అటు విఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా పెద్ద ఎత్తున విఐపీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి బస ఎలా ఉండబోతుంది? విఐపీలకు తగ్గట్టు ఇచ్చారని కొన్ని లేడీస్ ఎమ్మెల్యేస్ అంతా ఒక హోటల్లో, ఎంపీలంతా ఒక చోట,
మినిస్టర్లు కొద్దిమంది వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్లు ఉంటే వాళ్ళకి ఆ గెస్ట్ హౌస్లో, లేని వాళ్ళకు ఇంకో వేరే గెస్ట్ హౌస్ల్లో కానీ ఇట్లా అన్నిటిగా ప్లాన్గా చేసుకున్నాం. వీఐపీలకు సంబంధించింది వీఐపీలకు వాళ్ళ అకామిడేషన్, వీవీఐపీలకు సంబంధించిన అకామిడేషన్, కార్యకర్తలకు సంబంధించిన అకామిడేషన్, రకరకాల అందరికి కూడా ఎవరికి తగ్గట్టు ఇందులోనే పోలీస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అకామిడేషన్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి అది కూడా ఎందుకంటే ఈసారి సీఎం గారుగా వస్తున్నారు కాబట్టి దానికి వాళ్ళ గవర్నమెంట్స్ నుంచి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా క్లాష్ అవుతుంది కాబట్టి కొంచెం అకామిడేషన్ వాళ్ళకు కూడా ముందే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అవన్నీ పోను కూడా ప్రతి ఒక్కరికి నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్లానింగ్ అయిపోయింది. రేపు కమిటీ వాళ్ళు వచ్చి డిసైడ్ చేసి ఫైనల్ చేసిన తర్వాత అవి అలాట్మెంట్ ఏ సంబంధించిన వాళ్ళకి ముందే చెప్పడం జరుగుతుంది. నా సీఎం చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ సంబంధించి టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఏ రోజు వాళ్ళు కడపకు రాబోతున్నారు, తర్వాత అవి సభ అయిపోయిన అనంతరం ఆయన షెడ్యూల్ తిరిగి అమరావతికి చేరుకునే అవకాశం ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులైతే ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో ఉంటారు. 27, 28, 29 మాకున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి వాళ్ళు 27వ తేదీ అరైవ్ అవుతారు. చెప్పి స్టార్ట్ చేసి 3 రోజులు కూడా ఇక్కడనే బస్సు ఏర్పాటు చేసుకుని మీటింగ్ అయిపోయిన తర్వాతనే అమరావతికి వెళ్తారు. బహిరంగ సభ అయిన తర్వాత లోకేష్ గారు ఆయన షెడ్యూల్ ప్రకారం ఏమున్న యాక్షన్ చూసుకొని ఒక 2 రోజుల ముందైనా రావచ్చు, లేకుంటే అదే టైంలో అయినా రావచ్చు. ఏర్పాట్లు పరిచయాలంటే ఒక రోజు వచ్చి కూడా పోవచ్చు. ఆయన నుంచి పర్యవేక్షిస్తున్నప్పుడు ఆయనకి ఏదైనా కావాలనుకుంటే వచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కరెక్ట్గా మనం చెప్పేదానికి లేదు కానీ బట్ ఎనీ టైం ఆయన ఒక్కోసారి నేను 2 రోజులు ముందే రమ్మన్నా వస్తాను అని చెప్తున్నారు. మీకు ఏర్పాట్లు ఏమైనా ఇబ్బంది లేదు, మేము చేస్తామని చెప్పినాం. పరిస్థితి అనుగుణంగా ఆయనకు ఒకవేళ ముందు రావచ్చు, లేదంటే అదే రోజు రావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో పాటు రావచ్చు. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎప్పుడు వచ్చినా కూడా ఏం జరిగినా కూడా ఆయనకి ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరిగింది. అన్న ఒక గొప్ప ఆశ పెట్టుకున్నారు కడప జిల్లా వాసులు. మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున మీకు మెజారిటీ ఇచ్చింది, టీడీపీకి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చిందంటే ఇది 2024 అని చెప్పాలి. ముఖ్యంగా కమలాపురం కావచ్చు, అదేవిధంగా కడప కావచ్చు. కడపలో అయితే మరి చరిత్ర తిరగనాసినటువంటి పరిస్థితి. టీడీపీ శ్రేణులు కష్టపడి పనిచేశారు కాబట్టి. అయితే ఈ నేపథ్యంలో కడప వాసులు కూడా ఒక గొప్ప ఆశ పెట్టుకున్నారు. కడపకు ఒక గొప్ప వరం ఇవ్వబోతారు చంద్రబాబు ఈ అన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాజెక్టు తీసుకురాబోతున్నారు, ఏంటి అసలు ఇప్పటికే ఏమన్నా హామీ అనేది ఏమైనా పక్కన పెడితే అండి, ఇప్పుడు మహానాడు వస్తేనే మనకు వస్తుందని అనుకోవడం ఖచ్చితంగా ఒక మంచి ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇవన్నీ ఏం అడగకుండా కూడా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మనకు కడప జిల్లాకు కొప్పర్తికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీకి మనకు దగ్గర 2,300 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సెంట్రల్ నుంచి ఫండ్ తెప్పించారు. దీన్ని స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్గా కూడా డిక్లేర్ చేయించారు. స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ చేయడం వల్ల స్పెషల్ సెంట్రల్ ఇన్సెంటివ్స్ వస్తాయి. సెంట్రల్ ఇన్సెంటివ్స్ రావడం వల్ల ఎక్కువ ఫ్యాక్టరీలు రావడానికి ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయ్యింది, రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇక్కడికి మహానాడుకు రాకముందే ఆయన కడప మీద పనిచేయడం మొదలుపెట్టారు. కడప నుంచి ఎంఎస్ఎంఈ ఇన్స్టిట్యూట్ కూడా టెక్నాలజీ సెంటర్ వాళ్ళు ఇక్కడ ఇంతకుముందు గవర్నమెంట్కి తీసుకొచ్చి అది డెవలప్ చేయలేదన్న ఉద్దేశంతో అది క్యాన్సిల్ చేస్తామన్న పరిస్థితిలో అది అమరావతికి పోతుందేమో అన్న టైంలో అది ఇక్కడి నుంచి కదిలించడానికి లేదు, అమరావతికి కావాలంటే ఇంకొకటి తీసుకురండి అని చెప్పేసి తిరిగి దాన్ని క్యాన్సిల్ చేయించి వాళ్ళు సెంట్రల్ ఇచ్చిన ఆర్డర్ని జీవోని క్యాన్సిల్ చేయించి తిరిగి దాన్ని కడపలోనే ఉంచి ఇక్కడ ఒక సెంటర్, అమరావతిలో ఒక సెంటర్ పెట్టడానికి చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ఇక్కడ నుంచి తీసే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలను ముందు నుంచి చేస్తున్నారు. దీనికి తోడుగా ఖచ్చితంగా మహానాడు ఇక్కడ జరుగుతున్నప్పుడు మాకు కూడా ప్రజలందరితో పాటు కూడా మేము కూడా అందరూ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం. ఇది ఏమైనా చేస్తారు మంచిదని. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన కూడా మా దగ్గర నుంచి కొన్ని అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఏవి డెవలప్మెంట్లు బాగుంటుంది, ఏమేమి చేయాలని చెప్పేసి రెగ్యులర్గా జరుగుతున్నవి ఏంటివి, ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది డెవలప్మెంట్కి. అది మహానాడుకు సంబంధించిన లేకుంటే జనరల్గా సంబంధించిన ఏదైనా ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా చేయాలని ఇన్పుట్స్ అయితే ఆయన ఎప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితే ఇంకా మనం కడపను బాగు చేయొచ్చు అన్న, ఏ విధంగా ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు అని మీద ఇలాంటి డిస్కషన్స్ జరిగాయి. కాబట్టి అదే అనుగుణంలో లోకేష్ గారు కూడా ఇంతకుముందు రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా మహానాడులో ఒక అనౌన్స్మెంట్ అయితే ఉంటుందని మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఒక మంచి అనౌన్స్మెంట్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు జిల్లా బాధ్యతలు ఒక యువ నాయకుడికి అప్పగించాలనేటువంటి భావనలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో మీ తండ్రి గారి పేరు కూడా కొంత పరిశీలనలో ఉంది. కొంత నరసింహారెడ్డి గారు అయితే అందరినీ కలుపుకోబోతారు. కార్యకర్తలు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ కలుపుకోబోతారు. కాబట్టి ఆయనకు కూడా ఒక పేరు ప్రతిపాదనలో ఉన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఆ డిస్కషన్లు అయితే ఇప్పుడు ఏం రాలేదండి మా దగ్గర నుంచి. దాని గురించి ఇంతవరకు ఇంకా గ్రామ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు దాని గురించి డిస్కషన్ ఉంది.
మహానాడు అయిపోయిన తర్వాత దాని గురించి వస్తుంది. ఏ డిస్కషన్స్ జిల్లా స్థాయిలో సంబంధించి కూడా ఏ కమిటీలకు సంబంధించి కూడా ఏ డిస్కషన్స్ ఇంకా రాలా. మాకు వచ్చిన ఆ నిర్దేశాలు, ఆ దిశానిర్దేశం ఏంటంటే గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీల వరకు పూర్తి చేయమని చెప్పారు. ఆ పనిలో ఉన్నాం. ఆ పనులు పూర్తయిన తర్వాత ముందు కూర్చొని చేస్తాం. నా మహానాడుకు సంబంధించి కమిటీలు ఇప్పటికే 3 కమిటీలు ప్రకటించారు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఒకటి ప్రోగ్రామ్ కమిటీ, 2 వసతికి సంబంధించిన కమిటీ. మిగతా కమిటీలు ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు? అసలు ఫుడ్ కమిటీ కావచ్చు, కమిటీలు అన్నీ ఫామ్ అయినాయి. రేపు మెయిన్ కమిటీ వాళ్ళందరూ వస్తున్నారు. రేపు పొద్దున, రేపు మధ్యాహ్నం మీటింగ్ ఉంది ఇక్కడనే. మీరు చూస్తున్నారు షెడ్లోనే, అక్కడే మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగినప్పుడు ఎవరు బాధ్యతలు ఏందని చెప్పేసి అన్నీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడే కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రేపు మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇతర నాయకులు ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎవరు పనులు, ఎవరికి ఏం బాధ్యతలు, ఎవరు ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలా అవన్నీ కూడా రేపు ఫైనల్ చేయడం జరుగుతుంది. అదే టైంలో మిగతా కమిటీలు కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మహానాడు అటు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాం. ఏదైతే ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ చేశాం. మహానాడు కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మహానాడు కమిటీ కూడా ఇప్పటికే కమిటీలను వేయటం జరిగింది. అయితే మరి రేపు ఏదైతే మంత్రి, హోంమంత్రి అనిత కూడా రేపు కడప జిల్లాలో పర్యటించినప్పుడు ఇదే ప్రాంగణానికి ఆమె వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మహానాడు కమిటీలు ఉన్నాయో ఆ మహానాడు కమిటీలతో కూడా పర్యవేక్షించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడంతా మహానాడుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే చదువులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటువైపు ప్లీనరీ ఏదైతే ప్రతినిధుల మహాసభ జరుగుతుంది, ఏదైతే టెంట్ కనిపిస్తున్నాయో ఆ టెంట్ నుంచి ఇక్కడి వరకు కూడా ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ తర్వాత ఇదంతా కూడా ఇక్కడ దాదాపు లక్షల మందితో కూడా ఇక్కడ సభ నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే రాయలసీమ జిల్లాలతో పాటు అటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేసే దిశగా కూడా అటు టీడీపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే మహానాడులో జరగబోయేటువంటి 27, 28వ తేదీ జరగబోయేటువంటి ప్రతినిధుల సభకు దాదాపు 35,000 నుంచి 40,000 వరకు తరలివచ్చే అవకాశం ఉండడంతో వాడికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే రేపు ఏదైతే మహానాడుకు సంబంధించిన కమిటీ రాబోతుంది, కమిటీ పూర్తి స్థాయిలో భేటీ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే మనం చూస్తున్నాం, ఆ టెంటులోనే బేటాయించి అక్కడ పూర్తి స్థాయిలో ఎవరెవరు ఏం కార్యక్రమాలు చేయాలి, ఎవరెవరు ఏ కార్యక్రమాల్లో బాధ్యతలు తీసుకోవాలన్నటువంటి వాటిపైన కూడా స్పష్టత ఇస్తారు. ఆ స్పష్టత ఇచ్చిన అనంతరం కూడా అటు ఫుడ్ కమిటీ కావచ్చు, ప్రెస్కి సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి ప్రతికి విషయానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అటు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ వారి బాధ్యతలను చక్కగా నిర్వహించేలా కూడా చర్యలు తీసుకుంటారు. ఏదైతే చంద్రబాబు మాత్రం 27వ తేదీ ఖచ్చితంగా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈ సభా ప్రాంగణం వద్దనే ఆయన 3 రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు. యువనాయకుడు నారా లోకేష్ 2 రోజుల ముందు ఆయన ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత ఆయన కూడా ఇక్కడే బస చేస్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి పుత్త కృష్ణ చైతన్య చెప్తున్నాను. ఏది ఏమన్నప్పటికీ కూడా గడపలో అంటే జగన్ అడ్డాలో ఒక రకంగా పసుపు పండుగ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక పెద్ద గొప్ప ప్రాజెక్టునే వరంగా ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా చంద్రబాబు ఖచ్చితంగా ప్రకటన జారీ చేస్తారంటూ కూడా ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా హరితో కిషోర్, RTV, కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.